నమస్తే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జోరుదారుగా తిట్టుకున్నారు. ఒకరిపైన ఒకరు అధిష్టానానికి కంప్లైంట్ రైజ్ చేసుకున్నారు. ఇది ఎట్లా ఉందంటే సొంత పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు లేఖ రాసి మరి ఇక ఈ వార్తని బాగా హల్చల్ చేసేశారు. ఇరు ఎమ్మెల్యేల మధ్యలో జోరుదారుగా లొల్లి సాగుతూ ఉంది. అసలు ముచ్చట ఏంటంటే మిత్రులారా, బీర్లా ఎలయ్య లఫంగి రాజకీయాలు చేయకు, రాజకీయ వ్యభిచారం మానుకో, కాంగ్రెస్ పార్టీలో ముసలం బీర్లా ఐలయ్య వర్సెస్ మందుల సామెల్. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వాక్యాలు. బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నాడు. మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఎవరి ప్రాంతంలో? మన ఈయనే బీర్లా ఐలయ్య సైడ్. అయితే మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందబెట్టకు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలి. ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నాయకులు కార్యకర్తలు మీకు సరైన బుద్ధి చెప్తారు. బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ విచారం చేస్తే మంచిది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ గారు ఇక బీర్లా ఐలయ్యకి లెటర్ రాశారు. అదేవిధంగా అధిష్టానానికి కూడా అదే లెటర్ రాశారు. అదే ముచ్చట ఏంటంటే, నల్గొండ దగ్గరలో ఉన్న ఏదైతే డైరీ ఫామ్ ఉందో ఆ డైరీ ఫామ్ మదర్ హబ్ అని పిలుస్తారు తెలంగాణకి. అయితే ఆ నల్గొండల ఈ డైరీ ఫామ్కి ఇప్పుడు ఎట్లాగో వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఇట్లాంటివి ఉంటాయి కదా, అది కూడా సేమ్ యాస్టీస్గా మదర్ డైరీ ఎలక్షన్స్ వస్తూ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించుకునే విధంగా మందుల సామెల్ ప్రయత్నం చేస్తూ ఉంటే మందుల సామెల్ గారి యొక్క కొందరు కాంగ్రెస్ ఆ అనుచరులు బీర్లా ఐలయ్యతో టైప్ అయ్యారన్నట్టు. ఆపోజిట్ క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ బీర్లా ఐలయ్యకు దగ్గర చుట్టము దూరపు చుట్టం మొత్తానికి బంధువులు వాళ్ళు. ఈ బంధుత్వంలో అతన్ని గెలపాలని ప్రయత్నం చేస్తున్నాడు బీర్లా ఐలయ్య. లేదు నా అభ్యర్థి గెలిపించాలనుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం నీకు కాంగ్రెస్ కార్యకర్తలే బుద్ధి చెప్తారు బీర్లా ఐలయ్య. ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెస్టేజ్తో కూడుకున్న ఇష్యూ. ఇది ఇప్పటిదాకా మనం ఎక్కడ కూడా ఓడిపోలేదు. ఇప్పుడు కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకుల తరఫున నీకు బుద్ధి చెప్పక తప్పదు. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప కాంగ్రెస్ నాయకులు తప్ప బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే నువ్వు మాత్రం తక్షణమే రాజీనామా చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎవరైనా దోహదపడతారు, పాల్పడతారు. కానీ ఇక్కడ అట్లా కాదు. బీర్లా ఐలయ్య యొక్క బంధువు బీఆర్ఎస్ పార్టీలో లేకుంటే ఆ పార్టీ వైపు సపోర్ట్ ఇవ్వడంతో ఈ యొక్క మందుల సామెల్ గారి యొక్క కార్యకర్తలు ఆ బీఆర్ఎస్ ఆ క్యాండిడేట్కి సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి బీర్లా ఐలయ్య చూస్తున్నాడు. అందుకని బీర్లా ఐలయ్య ఈసారి కనుక ఈ మదర్ డైరీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నిన్ను మాత్రం వదల, నువ్వు మొత్తం మానుకొని రాజకీయ విచారం చేసుకో అనుకుంటూ ఈ విధంగా మందుల సామెల్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. దీనిపైన బీర్లా ఐలయ్య నేను కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం చూస్తలేను, సరే అతను క్యాండిడేటే కాబట్టి ఎవరైతే ఏంది గెలవాలి కదా, మరి నీ దగ్గర బంధువు వేరే పార్టీలో ఉంటే నువ్వు గెలిపించే ప్రయత్నాలు చేయవనుకుంటూ ఇటు బీర్లా ఐలయ్య. లేదు కాంగ్రెస్ వాళ్ళు గెలవాలంటే వీళ్ళు ఈ తిరిగా వీళ్ళు ఈ ఇరుపక్షాల కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలో లొల్లి జరుగుతూ ఉంది. రాష్ట్రం అంతా సమస్యలు లొల్లి జరుగుతూ ఉంటే వీరిద్దరి మధ్యలో ఆ మదర్ డైరీ ఎలక్షన్ విషయంలో జోరుదారుగా లొల్లి సాగుతూ ఉంది. సో ఇక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేటట్టుగా ఈ బీర్లా ఐలయ్య ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన శక్తి ఛాయకు మించి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొందరు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్పినట, మద్దతు చేయండి, మనోడే గెలిపియండి, ఏం కాదు అనుకుని చెప్పినట. అయితే బీర్లా ఐలయ్య దీనిపైన ఆగ్రహం అన్నట్టు ఇప్పుడు ఉంటుంది కదా, నా పార్టీ అది ఎవరైనా సరే గెలిపియాలని ఆ కోపంలో వీళ్ళకు ఉంటుంది. లేదు నా బంధువుడే గెలవాలని ఈయనకు ఉంటుంది. ఈ తీరుగా ఇద్దరి మధ్యలో లొల్లి జరుగుతూ ఉంది. ఈ లొల్లికి ప్రధానంగా కారకులు ఎవరయ్యా అంటే బీర్లా ఐలయ్య అని చెప్పుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలంటే ఒక బీర్లా ఐలయ్య చాలనుకుంటా మందుల సామెల్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? నువ్వు రాజకీయంగా రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేసుకో అనుకుంటూ ఈ విధమైన మాటలు మందుల సామెల్ గారు ఆ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే మందుల సామెల్ ఏమని రాశాడు? మెయిన్గా టార్గెట్ ఆ ఇష్యూ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని ఖతం చేయడానికి ఈయనొక్కడుంటే చాలు బీర్లా ఐలయ్య అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనొక్కడుంటే చాలు, ఇక వేరే ముచ్చట మనకు వద్దనుకుంటూ ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి, నీ సంగతి ఏందో చూస్తా అనుకుంటూ నిజానికి
మనం మొన్నటిదాకా మందుల సామెల్ని అయ్యో పాపం ఏమీ రాని ఎమ్మెల్యే అనుకున్నాం, కానీ అసలు ఫైర్ బ్రాండ్. అసలు బాద్షా సినిమాల బ్రహ్మానందం ఐఎమ్ ఫైర్ అంటారు చూసారా, ఆ తీరుగా ఫైర్ బ్రాండ్ అయిపోయిండు. ఇరు నేతల మధ్యలో, ఇరు ఎమ్మెల్యేల మధ్య జోరుదారుగా లొల్లి. ఇది రాష్ట్రం మొత్తం చర్చగా మారిపోయింది. ఇప్పుడు సమస్యల మీద కూడా వీళ్ళు ఇప్పుడు ఎంత లొల్లి పెట్టుకోవాలా. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా బీర్లా ఇలయ్య, మందుల సామెలేమో కాంగ్రెస్ పార్టీకి. ఇట్టెట్లా చేస్తావు నువ్వు? కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికే ఉన్నట్టున్నావుగా, కాంగ్రెస్ పార్టీ పరువు తీయడానికే ఉన్నట్టున్నావుగా. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, బీఆర్ఎస్ పార్టీతో గెలువుపోయి అనుకుంటూ ఈ లొల్లి జోరుదారుగా సాగుతుంది. మరి ఎప్పుడు ఆగుతుందో ఏం కథనో చూద్దాం మరి.